रकुल और मेरी शादी हो गई है, बट वी आर इन लाइक इन अ सिचुएशनशिप. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకు, అపార్థం చేసుకొని ఎవరిని దూరం చేసుకోకు. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విషయమే. ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ అయిన రకుల్ తన భర్త జాకీ బగ్నాని తమ వివాహంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అలా ఒక ఇంటర్వ్యూలో జాకీ బగ్నాని మాట్లాడుతూ తాము పెళ్లి చేసుకున్నప్పటికీ ఒక రకమైన సిచ్యువేషన్షిప్లో ఉన్నామని, ఒకరికొకరు ఎంతో పారదర్శకంగా స్వేచ్ఛగా ఉంటామని, తమ మధ్య ఎంతటి నిజాయితీ ఉందంటే ఒకవేళ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిన రకుల్ ముందే మాట్లాడతాడని, ఆమె కూడా తనకి నచ్చిన వారిని కలవడం, ఫోన్లో కూడా మాట్లాడుతుందని, తమ మధ్య ఎటువంటి కండిషన్స్ ఉండవని, సిచ్యువేషన్షిప్ అంటే ఎటువంటి కమిట్మెంట్స్ లేని ఒక అస్పష్టమైన ప్రేమ బంధమని, ఇక్కడ జంట కలిసే ఉంటుంది గాని భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేసినా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, ఎవరికి తోచినట్లు వారికి బ్రతికే హక్కు ఈ సిచ్యువేషన్షిప్ లో ఉంటుందని చెప్పుకొచ్చారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. అసలు రకుల్ తన సొంత భర్తతోనే సిచ్యువేషన్షిప్ లో ఉండడానికి గల కారణాలేంటి? ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న రకుల్ స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది? నిజంగానే రకుల్ తన భర్త నుండి విడాకులు తీసుకొని విడిపోతుందా? అసలు రకుల్ భర్త తన ఆస్తులన్నీ ఎందుకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే, చిన్నప్పటి నుండి మోడలింగ్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. ఇక అలా తన ఇంటర్ పూర్తవగానే మోడలింగ్ లోకి వెళ్లాలని తల్లిదండ్రులకి చెప్పగా వారు ఈమెకు సపోర్ట్ చేయడం మొదలెట్టారు. అలా ఇంటర్ పూర్తవగానే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి రకుల్ ముంబైకి వచ్చి కొన్ని మోడలింగ్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతూ ర్యాంప్ వాక్స్ ని కూడా చేస్తుండేది. ఇక అలా మోడలింగ్ తో పాటు సినిమాల్లో ట్రై చేయగా ఈమెకు చిన్న చిత్క ఫ్రెండ్ క్యారెక్టర్స్ ని ఇచ్చేవారే తప్ప గుర్తింపు ఉండే పాత్రలను ఇచ్చేవారు కాదు. ఇక అలా ఈమె బాలీవుడ్ లో 1 year ట్రై చేసినా ప్రయోజనం లేకపోవడంతో సౌత్ మూవీస్ లో తన లక్ ని ట్రై చేయాలనుకుంది. ఇక అందుకు గాను కొంతమంది మోడల్ కోఆర్డినేటర్స్ ని కలిసి తన ప్రొఫైల్ ని వారికి ఇస్తూ ఛాన్స్ల కోసం అడగడం జరిగింది. అలా మొదటిసారిగా ఈమెకు 7G బృందావన్ కాలనీ మూవీని కన్నడలో గిల్లీ మూవీగా రీమేక్ చేస్తూ అందులో రకుల్ కి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇక 2008లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయి కంప్లీట్ చేసుకొని 2009లో రిలీజ్ అయి అంతలా ఆడలేదు. అలా మొదటి మూవీయే ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఈమెకు కన్నడలో ఛాన్సులు రాలేదు. ఇక అలా అప్పట్లో అమ్మాయిలు అందాల పోటీల్లో పాల్గొని గెలిస్తే సినిమాల్లో ఆఫర్స్ ఈజీగా వస్తాయని కొంతమంది ఈమెకు సలహా ఇవ్వడంతో 2010లో మిస్ ఇండియా ఆడిషన్లో పాల్గొనగా రకుల్ సెలెక్ట్ అవ్వలేకపోయింది. ఇక ఇదే సమయంలో బైలాంగ్వేజ్ లో చేస్తున్న కెరటం అనే మూవీలో రకుల్ కి సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ ద్వారానే ఈమె తెలుగులోకి అరంగేట్రం చేసింది. కానీ ఈ మూవీ 2011లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా కూడా రకుల్ కి తమిళ్లో తడయార తక్కై, పుత్తగం అనే మూవీస్ లో ఛాన్సులు వచ్చాయి. కానీ ఈ మూవీస్ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తమిళ్లో ఛాన్సులు రాకపోయేసరికి రకుల్ ఒక మేనేజర్ ద్వారా కెమెరామ్యాన్ అయిన చోటాకే నాయుడిని కలవడం. అలా చోటాకే నాయుడు అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో టాప్ కెమెరామ్యాన్ గా ఉండడంతో రకుల్ చోటాకే నాయుడుతో మంచి పరిచయాన్ని పెంచుకొని ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారడంతో ఈమెను తన మేనల్లుడు నటించబోయే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. అలా ఈ మూవీకి తనే కెమెరామ్యాన్ గా వర్క్ చేయడం జరిగింది. ఇక వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ 2013 నవంబర్ 29న రిలీజ్ అయి హిట్ అయింది. అలా రకుల్ ఈ మూవీ సక్సెస్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ లో లేడీస్ మ్యాన్ టీ సిరీస్ అధినేత అయిన భూషణ్ కుమార్ కొత్త అమ్మాయిలకి, ముఖ్యంగా సౌత్ నుండి వెళ్లే హీరోయిన్స్ కి మంచి సపోర్ట్ ఇస్తుండేవాడు. ఇక అలా రకుల్ తో భూషణ్ కుమార్ కి పెరిగిన మంచి పరిచయంతోనే యారియానా అనే మూవీలో ఈమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఇక ఈ మూవీకి భూషణ్ కుమార్ భార్య అయిన దివ్య మొదటిసారి డైరెక్షన్ చేయడం విశేషం. అలా ఈ మూవీ 2014లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత వీరిద్దరి రిలేషన్ గురించి భూషణ్ కుమార్ భార్యకి తెలిసి భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అలా భూషణ్ కుమార్ ఈ గొడవల కారణంగా రకుల్ కి సపోర్ట్ చేయలేకపోయాడు. ఇక అలా ఎంత ట్రై చేసినా హిందీలో ఈమెకు ఛాన్సులు రాకపోయేసరికి మళ్ళీ తెలుగులో చోటాకే నాయుడు సపోర్ట్ తోనే రఫ్ అనే మూవీలో ఆదితో కలిసి చేసిన ఆ మూవీ రిలీజ్ అయి యావరేజ్ గా ఆడింది. అలా ఆ తర్వాత గోపీచంద్ తో లౌక్యం అనే మూవీ చేయగా
ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఇక అలా లౌక్యం మూవీ చేసేటప్పుడే డైరెక్టర్ శ్రీవాస్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ మలినేని లౌక్యం మూవీలో కొన్ని సీన్స్ తనే డైరెక్షన్ చేశాడు. ఇక అలా అప్పటికే డాన్ సీన్, బాడీగార్డ్, బలుపు అనే సినిమాలతో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేనికి ఆ మూవీ షూటింగ్ లో రకుల్తో మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారడంతో తన నెక్స్ట్ మూవీ రామ్తో పండగ చేసుకో మూవీలో రకుల్ని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యి హిట్ అవడంతో మళ్ళీ రకుల్ని హీరోయిన్ గా సాయిధరమ్ తేజ్ ని హీరోగా పెట్టుకొని గోపీచంద్ మలినేని విన్నర్ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఇదిలా ఉంటే రకుల్ ఒక ఫంక్షన్ లో రానాని కలవడం జరిగింది. అలా మాటల్లో రకుల్ రానాతో హైదరాబాద్ లో అద్దింటి కోసం వెతుకుతున్నానని చెప్పగా అందుకు రానా తను ఉంటున్న ఫ్లాట్ పక్కనే ఒక ఫ్లాట్ ని రకుల్ కి ఇప్పించడం జరిగింది. ఇక అలా వీరిద్దరూ తరచూ కలుస్తూ పార్టీలు చేయడంతో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇక వీరి రిలేషన్ గురించి గోపీచంద్ మలినేనికి తెలియడంతో హార్ట్ బ్రేక్ అయి అప్పటి నుండి రకుల్ కి సపోర్ట్ చేయకుండా శృతి హాసన్ కి సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎన్ని సక్సెస్ఫుల్ మూవీస్ ని చేసినా ఒక స్టార్ హీరోతో గానీ స్టార్ డైరెక్టర్తో గానీ ఛాన్స్ కావాలంటే అన్నింటికీ సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఇక అలా రకుల్ పేరు రామ్ చరణ్, రవితేజతోనూ గట్టిగా వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్స్ మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు. అలా కిక్ 2, బ్రూస్లీ, ధ్రువ, సరైనోడు, స్పైడర్ అనే మూవీస్ ని స్టార్ హీరోస్ తో చేస్తూ అతి తక్కువ సమయంలోనే రకుల్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలా ఆ తర్వాత జయ జానకి నాయక మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా ఆ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో చెప్పుకునేలా ఛాన్సులు రాలేదు. ఇదిలా ఉంటే టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ చాలా మంది హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడని తన భార్యకి తెలిసి వీరిద్దరికి గొడవలు మొదలై విడాకుల దాకా వెళ్ళింది. ఇక ఇదే సమయంలో మళ్ళీ రకుల్ భూషణ్ తో ప్యాచప్ అయి తనకి మూవీస్ లో సపోర్ట్ కావాలని అడగగా అందుకు భూషణ్ కుమార్ సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా చేసిన ఐఆర్ఏ అనే మూవీలో రకుల్ కి హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా నెక్స్ట్ మూవీ అజయ్ దేవగన్ హీరోగా రకుల్ ప్రీత్ ని హీరోయిన్ గా పెట్టుకుని దే దే ప్యార్ దే అనే మూవీని చేయగా ఈ మూవీ 2019లో రిలీజ్ అయి హిట్ అయింది. ఇక అలా భూషణ్ కుమార్ రకుల్ పేరు మీడియాలో హల్చలైన వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా మర్జవాన్, సర్దార్ కా గ్రాండ్ సన్, అటాక్ అనే మూవీస్ ని చేస్తూ భూషణ్ కుమార్ తో రకుల్ క్లోజ్ గా ఉండేది. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే అజయ్ దేవగన్ తో రన్వే 34 అనే మూవీలో రకుల్ హీరోయిన్ గా చేసిందో ఆ మూవీలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్న జాకీ బగ్నానీతో రకుల్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా ఆ తర్వాత జాకీ బగ్నాని ప్రొడ్యూస్ చేస్తూ అక్షయ్ కుమార్ హీరోగా రకుల్ హీరోయిన్ గా కట్పుత్లీ అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక అలా జాకీ బగ్నానితో ఉన్న రిలేషన్ కారణంగానే రకుల్ భూషణ్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే రన్వే 34, కట్పుత్లీ మూవీస్ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్నాయి. అలా ఆ మధ్యలోనే రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఒక రాజకీయ నాయకుడితో వినిపించి ఈమె అతనితో క్లోజ్ గా ఉంటూ ఫారెన్ వెకేషన్స్ కి వెళ్తుందని, అందుకోసం ఈమెకు హైదరాబాద్ లో ఒక ఇల్లుని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడని, అంతేకాకుండా రకుల్ జిమ్ బిజినెస్ ని డెవలప్ చేయడానికి అతను హెల్ప్ చేశాడనే వార్తలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో రకుల్ జాకీ బగ్నానీతో రిలేషన్ లో ఉందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుందని చెప్పి ఈ వార్తల్ని కాస్త చల్లబడేలా చేసింది. ఇక ఇదిలా ఉంటే ఈమె కాస్టింగ్ కౌచ్ గురించి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన టాలెంట్ ని చూసే అందరూ ఛాన్సులు ఇచ్చారని చెబుతూ శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి పబ్లిసిటీ కోసమే చేస్తుందని, అదంతా అబద్ధమని చెప్పడంతో రకుల్ కొంతవరకు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే 2021లో డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటికి రావడంతో ఈడీ ఈమెకు విచారణకు హాజరు కావాలని నోటీస్ పంపించారు. అలా 16 మంది సెలబ్రిటీస్ ని విచారించడంతో ఈ కేసు సీరియస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ కేసు అతాపతా లేకుండానే పోయిందని చెప్పొచ్చు. ఇక అలా మధ్యలో మన్మధుడు 2, భూ అనే మూవీస్ ని చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఈమెకు తెలుగులో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక అలా మరోవైపు జాకీ బగ్నానీ సపోర్ట్ తోనే హిందీలో థ్యాంక్ గాడ్, ఛత్రివాలి, ఐ లవ్ యూ అనే మూవీస్ ని చేసిన అవి కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక అలా 2008లో రకుల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా 2023 వరకు హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 42 సినిమాల్లో నటించింది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్ వ్యాలిడిటీ 5 నుండి 10 సంవత్సరాలే ఉంటుంది కాబట్టి కొత్త హీరోయిన్స్ రాకతో రకుల్ కి అన్ని భాషల్లోనూ ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో జాకీ బగ్నానీని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయింది. ఇక జాకీ బగ్నానీ 90s లో ఫేమస్ ప్రొడ్యూసర్ అయిన విషు బగ్నానీ కుమారుడు. ఇక ఇతనికి దీప్తి అనే అక్క కూడా ఉంది. ఈమె రితేష్ దేశ్ముఖ్ అన్నయ్య అయిన ధీరజ్ దేశ్ముఖ్ ని పెళ్లి చేసుకుంది. అలా వీరిది మంచి డబ్బుండే ఫ్యామిలీ అయి ఉండడంతో జాకీని చిన్నప్పటి నుండి ఏ లోటు లేకుండా పెంచారు. ఇక జాకీకి సినిమాల్లో హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో తన తండ్రి ఇతన్ని పెద్ద హీరోని చేయాలని
2009లో కల్కిస్నే దేకా అనే మూవీని ప్రొడ్యూస్ చేస్తూ జాకీని హీరోగా లాంచ్ చేశాడు. ఇక ఈ మూవీ 2009లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా తన తండ్రి కొడుకుని సక్సెస్ఫుల్ హీరోని చేయాలని ఫాల్తూ అనే మూవీని చేయగా అది 2011లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఇలా ఉంటే అవ్వదని తెలుగులో వచ్చిన సీమా టపాకాయ్ మూవీని హిందీలో అజబ్ గజబ్ లవ్ గా చేయడం జరిగింది. ఇక అలా ఈ మూవీ చేసేటప్పుడే జాకీకి ఆ మూవీ హీరోయిన్ అయిన నిధి సుబ్బయ్యతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తెలుగులో వచ్చిన శంభో శివ శంభో మూవీని హిందీలో రంగరీస్ అని చేయగా అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా జాకీని హీరో చేయాలని తన తండ్రి యంగిస్తాన్ అనే మూవీని నేహా శర్మతో ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే నేహా శర్మతో జాకీకి పెరిగిన మంచి స్నేహం కారణంగా నిధి సుబ్బయ్యతో బ్రేకప్ చేసుకొని నేహా శర్మతో డేట్ చేయడం మొదలెట్టాడు. ఇక ఈ మూవీ 2014లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత వెల్కమ్ టు కరాచీ, కార్బన్, మిత్రోన్, తెలుగులో త్రిషాతో మోహిని అనే మూవీస్ ని చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దీంతో తమ ఫ్యామిలీ బిజినెస్ అయిన ప్రొడక్షన్ ని చేయాలని 2016లో ఐశ్వర్య రాయ్ రణ్దీప్ హూడాతో సర్బ్జిత్ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ప్రొడ్యూస్ చేసిన దిల్ జంగ్లీ, వెల్కమ్ టు న్యూయార్క్, కూలీ నెంబర్ 1, బెల్ బాటమ్ అని 10 మూవీస్ వరకు ప్రొడ్యూస్ చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ మధ్యలోనే కట్పుత్లీ అనే మూవీస్ ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు రకుల్తో జాకీకి మంచి పరిచయం పెరగడంతో నేహా శర్మతో పెళ్లి దాకా వెళ్ళిన రకుల్తో ఉన్న రిలేషన్ కారణంగా ఆమెతో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక రకుల్ జాకీ రిలేషన్ అటు ఇటుగానే ఉన్నా జాకీని పెళ్లి చేసుకొని అతని సపోర్ట్ తోనే సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చనే ఉద్దేశంతోనే రకుల్ జాకీని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి ఫిబ్రవరి 21న గోవాలో గ్రాండ్ గా పెళ్లి చేసుకొని వీరిద్దరూ ఒకటయ్యారు. ఇక అప్పటి నుండి రకుల్ ప్రీత్ సింగ్ తరచూ తన సోషల్ మీడియాలో భర్తతో క్లోజ్ గా ఉండే పిక్స్ ని, వర్కౌట్ చేసే వీడియోస్ ని కూడా అప్లోడ్ చేస్తూ యాక్టివ్ గా ఉండేది. కానీ ఇప్పుడు జాకీ అప్పుల బారిన పడి ఆస్తులంతా అమ్మే పరిస్థితి రావడంతో రకుల్ తన భర్తకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అవ్వగా ఈ గొడవలతోనే పుట్టింటికి వెళ్లి కొన్ని రోజులు ఉన్నప్పటికీ ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలపడానికి ట్రై చేయడం జరిగింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో స్టార్ హీరో హీరోయిన్లందరూ వేరే వారితో ఎఫ్ఐఆర్స్ ఉన్నా కూడా పర్సనల్ గా తమకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి కాబట్టి వారు సిచ్యువేషన్షిప్ లో ఉంటూ తమ బంధాన్ని సమాజం కోసం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇదే కోవలో రకుల్ మరియు ఆమె భర్త కూడా సిచ్యువేషన్ రిలేషన్ లో ఉండి తమకి నచ్చినట్లు ఉంటూ మూవీస్ లో యాక్ట్ చేస్తున్న వాటి గురించి ఒకరికొకరు డిస్కస్ చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా చెప్పకుండా బయట మాత్రం భార్యాభర్తలుగా కలిసిమెలిసి మీడియా కంటపడుతూ అన్యోన్యంగా ఉంటున్నట్లు కనిపిస్తుంటారు. అలా 2024లో పెళ్లైన రకుల్ కి జాకీ బగ్నానికి 4 నెలల్లోనే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు సిచ్యువేషన్షిప్ అనే రిలేషన్ వల్ల రకుల్ మళ్ళీ సినిమాల్లో బిజీ అయితే తన భర్త ప్రొడక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన తండ్రితో కలిసి రియల్ ఎస్టేట్ చేస్తున్నట్లు సమాచారం. మీరు ఈ జంట నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, బంధాల్లో మనుషులు చేసే అతిపెద్ద తప్పేంటంటే వినేది సగం, అర్థం చేసుకునేది పావువంతు, ఆలోచించడం 0, రియాక్షన్ మాత్రం 200%. ఇది ఫోక్స్ రకుల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.